జీవితంలో ఓకే. ఇప్పుడు ఈ జనరేషన్ మిలేనియల్స్, జెన్జీలు, అవును. ఇప్పుడు నవనీత్ ఇస్ ఐ థింక్ ఈజ్ కస్ప్ బిట్వీన్ మిలేనియల్స్ అండ్ ఇది. అయితే ఎర్నింగ్లో ఎంత పర్సెంట్ ప్రతి నెల ఎక్స్పెన్సెస్, సరే ఎక్స్పెన్సెస్ ఎటు ఉంటాయి, కట్ చేసుకోలేని ఎక్స్పెన్సెస్, బేసిక్ జీవనం కోసం పనికొచ్చే ఎక్స్పెన్సెస్ కాకుండా ఎర్నింగ్లో ఎంత పర్సెంటు ఈ ఏజ్లో సరదాలకి పెట్టుకోవచ్చు? జల్సాలు కాదు, బేసిక్ ఎంత పర్సెంట్? అది ఒక ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ అంటూ ఏమీ లేదు పెట్టుకోవడానికి. నేను కావాలని వాడుతున్నాను ఆ పదము. మరీ పిసినారిగా జీవించి అట్లా కూడా ఉండకూడదు. అదే సో కాబట్టి అది ఎంత మనం ఎంజాయ్ చేయాలి, ఇలా చేయాలి. యూజువల్గా ఏంటంటే వాట్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దే సే ఇస్ 30 to 40% వన్ హ్యాస్ టు ఇన్వెస్ట్. రైట్. కీప్ దట్ యాజ్ ఎ కాన్స్టెంట్. ఎంత ఖర్చు చేయాలి అనేది నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే దట్ డిపెండ్స్ ఆన్ యువర్ సర్కిల్, యువర్ స్టేటస్, యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మీరు గోల్గా పెట్టుకోండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే అన్న నేనేమడుగుతున్నంటే, ఇప్పుడు సపోజ్ 30 to 40% ఆఫ్ ఎర్నింగ్స్ ఇన్వెస్ట్ చేసుకోవాలంటున్నా. అవును. ఓకే. స్టార్ట్ అన్ ఎర్లీ ఏజ్ అండ్ కంటిన్యూ. నేను ఎందుకు ఎక్స్పెన్సెస్ చెప్పలేదంటే శ్రీశైల్, ఫర్ ఎగ్జాంపుల్ నవనీత్ ఈజ్ విత్ యూ, అంటిల్ హీ ఈజ్ విత్ యూ ఆయన ప్రొవిజన్స్ కొనాల్సిన అవసరం లేదు. మోర్ మనీ ఈజ్ ఎట్ హిస్ డిస్పోజల్. రేపు పెళ్ళి అవుతుంది, అప్పుడు ఆయనకి ఇంటికి ఎక్కువ డబ్బులు అవసరం వస్తుంది. కాబట్టి ఎక్స్పెండిచర్ ఇది ఫిక్స్డ్ గా పెట్టుకుంటే రేపు తన ఎక్స్పెండిచర్ మీద కంట్రోల్ సాధించవచ్చు. అంటే ఎంత హౌస్ పెట్టుకో. ఈ ఇన్వెస్ట్మెంట్ 30-40% అనేది కూడా దేని మీద అంటే నీవు గోల్స్ ఫిక్స్ చేసుకుంటావు. అంటే కొందరు ఉంటారు, నేను కంపల్సరీగా నేను అక్కడ ఒక ఇల్లు తీసుకోవాల్సిందే, ఆ ఏరియాలోనే ఉండాలని చిన్నప్పుడే కలలు కంటారు. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, శరత్ ఉన్నాడు, నేను మెర్సిడెస్ బెంచ్ కొనడం అనేది నాకు ఒక ఆబ్జెక్టివ్ అని. ఓకే. అయితే ఇవి కొనేటప్పుడు ఐ విల్ కవర్ యూ లేటర్. ఇన్వెస్ట్మెంట్ అండ్ లయబిలిటీకి డిఫరెన్సెస్ అనేది ఈ ఏజ్లోనే రావాలి. ఎట్లా అంటే ఏది అప్రిషియేట్ అవుతుంది, ఏది డిప్రిషియేట్ అవుతుంది. ఏ లయబిలిటీ ఈజ్ ఏ డిప్రిషియేటింగ్ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్లో కొన్నారనుకోండి, అది అప్రిషియేటింగ్ అసెట్. ఒక ప్లాట్ కొన్నారనుకోండి, అప్రిషియేటింగ్ అసెట్. మీరు మొబైల్ కొన్నారనుకోండి, డిప్రిషియేటింగ్ అసెట్. కార్ కొన్నారనుకోండి, డిప్రిషియేటింగ్ అసెట్. అట్లాగా మీరు బట్టలు కొన్నారనుకోండి, డిప్రిషియేటింగ్ అసెట్. ఈ అవగాహన ఉండాలంటున్నాను నేను, బట్టలు కొనొద్దు అని కాదు. అవునవును. డిప్రిషియేటింగ్ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి శ్రీశైల్, నా లోపల నాకే తెలియదు అది గుడ్ ఆర్ బ్యాడ్, నా లోపల ఒక రకమైన ట్రిగర్స్ ఉన్నాయి. నేను ఒక కొత్త ఫ్రిడ్జ్ ఇంటికి తెచ్చిన రోజు 10 years తర్వాత ఆ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఆ పిక్చర్ నా మైండ్లో వస్తుంది. ఎందుకో తెలియదు. దట్ విల్ సమ్ డే దట్ విల్ గో ఫేడ్ అవుట్, దట్ విల్ బికమ్ ఓల్డ్. ఈ టీవీ ప్రేమగా తెచ్చి ఇక్కడ పెట్టుకున్న రోజే నాకు ఆ పిక్చర్స్ వస్తాయి. దీన్ని తీసి పడేసి కొత్త టీవీ కొన్న రోజు ఎట్లా మనంతా ఏం మాట్లాడుకుంటున్నామా అని వచ్చేస్తుంది. అంటే ఇట్ హ్యాస్ గాట్ ఎ లైఫ్, ఇట్ విల్ ఫేడ్ ఆఫ్. ఓకే. ప్రతిదీ కూడా అట్లాగే ఉండేదేమీ కాదు. కాబట్టి దాన్ని అవగాహన ఉండడం ద్వారా ఏంటంటే దాని మీద నీకు అటాచ్మెంట్ అనుకో, లేకపోతే డబుల్ డోర్ అయింది, సింగిల్ డోర్ అయింది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఆ కర్వ్డ్ టీవీ అయితే ఇలా టీవీ అయితే. అగైన్ నేను చూసేది ఏంటంటే నేను టీవీ కొనట్లేదు, నేను దృశ్యాలు కొంటున్నాను, ఎంటర్టైన్మెంట్ కొంటున్నాను అనే దాంట్లో వెళ్తున్నప్పుడు ఆ విధంగా ఎక్స్పెండిచర్ అనేది చాలా వేరియబుల్గా నువ్వు పెట్టుకోవచ్చు. నేను అనేది సింపుల్, దుబారా ఖర్చులు, జల్సాలు చేయొద్దు. ఫస్ట్ పాయింట్ చేయకూడదు. ఓకే. ఇన్వెస్ట్మెంట్ ఒక 30-40% ఆఫ్ ఎర్నింగ్స్ ప్లాన్ చేసుకోవాలి. పూర్తి పిసినారి జీవితం గడపకుండా ఒక 5-6% అంటే మంచిగా ఖర్చు. అంటే ఇప్పుడు మనము మంచి చెప్పులు కొనుక్కోవాలి, మంచి బట్టలు వాటిలో నచ్చిన ఫుడ్, వాటిలో కూడా నీకు కావాల్సిన గౌరవప్రదమైన బట్టలు తీసుకోవచ్చు. అంటే నేను అందరూ లైక్ చేసేవి. కొంచెం నువ్వు మైండ్లో ఆ పీర్ ప్రెషర్లో పడకుండా వెళ్తే నీకంటూ ఒక నిష్ క్రియేట్ చేసుకో. అరే నవనీత్ ఆల్వేస్ వేర్స్ పీటర్ ఇంగ్లాండ్, ఇట్స్ వాల్యూ ఫర్ మనీ. నవనీత్ డస్ నాట్ కేర్ ఆఫ్ రేమండ్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే వాటి ద్వారా నువ్వు గౌరవాన్ని సంపాదించుకోవద్దు. ఓకే. నీ వాల్యూస్ అంటే వాట్ యూ స్టాండ్ ఫర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ వాట్ యూ వేర్ ఆర్ వాట్ బ్రాండ్స్ యూ యూజ్. యూ యాజ్ అ బ్రాండ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ వాట్ బ్రాండ్స్ యూ యూజ్. దట్ ఈస్ ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే. సో మనం సెకండ్ పాయింట్ ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే ఎర్లీ పార్ట్లో ప్రతి పైసా ఒక విత్తనము లాంటిది.
అది ఇంపార్టెంట్. కరెక్ట్. ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుతే మీకు అంత కాంపౌండింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనేది ఒకటి. జనరల్గా యూత్ అనుకోవడం ఏంటంటే మనం సేవింగ్ చేయడానికి ఇంకా టైం ఉంది లేరా అని అనుకోవద్దండి. ఎందుకంటే ఇట్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద లేటర్ పార్ట్. ఇదంతా ఇప్పుడు మీరు లగ్జరీ మీరు చేయండి, మీరు పిల్లలతోనే మీరు టూర్ వెళ్ళండి, మీరు అమెరికన్ ట్రిప్ వెళ్ళండి, ఏమైనా చేయండి. ఇది మిమ్మల్ని నోరు కట్టుకొని ఉండడాన్ని ఎవరికో దాన్ని ఏమంటారు చూడు, ఇలా కాసి నక్కల పాలు చేసిన కాదు, మీ కొరకే అది. ఈ స్టేజ్కి వచ్చే వరకు మీరు సంపాదించలేరు, మీకు చేత కాదు, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. కాబట్టి రివర్స్ దట్ ట్రెండ్. ఎర్లీ పార్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేటర్ పార్ట్లో ఎంజాయ్ చేయండి ఆర్ రిలాక్స్ కండి. ఎప్పుడైతే మీరు సిఏజిఆర్ బేసిస్లో వెళ్తారో అప్పుడే నేను మీకు బిగినింగ్లో చెప్పాను చూడు, మేక్ యువర్ మనీ స్వెట్ ఫర్ యూ. వెన్ యు ఆర్ స్లీపింగ్ యువర్ మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. అది ఇంపార్టెంట్. వెన్ యు ఆర్ స్లీపింగ్ యువర్ మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. మీ మనీ మీకు వర్క్ చేయాలంటే మీరు దాని గుడ్లు పెట్టాలి కదా అక్కడ. అది పొదుగతట్టు చేయాలి కదా, చేయకపోతే కాదు. అది మీరు తర్వాత చేయలేరు. నేను చెప్పేది, మీరు 15 సంవత్సరాల కింద కొన్న అపార్ట్మెంటో ఫ్లాటో ప్లాటో ఇవాళ మీరు కొనగలుగుతారా? ఇవాళ రేట్స్ ఎలా ఉంటాయి? సో ఇఫ్ యూ హ్యాడ్ యూ ఎంటర్డ్ ఇన్ టు దట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్లీ, it would have been easy for you. Correct. So this second point is a long, ఎంత లాంగ్, ఎందుకంటే మన లైఫ్ స్పాన్ లిమిటెడ్ ఉంటుంది. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే దట్ మెనీ నంబర్ ఆఫ్ ఇయర్స్ని మీరు ఇన్వెస్ట్మెంట్లో లెట్ సిఏజిఆర్ వర్క్ ఫర్ యూ అండ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ ఇన్ ద ఎర్లీ పార్ట్ ఆన్ సరదాలు అట్లా అన్నెసెసరీ వాటి కింద మీరు ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఎవ్రీ పైసా ఆ వాల్యూ ఇన్కల్కేట్ చేసుకోండి, ఆ సేవింగ్ వాల్యూ, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. Rest of the things will automatically fall in place. Adi. So that is the second point. Okay. And ఈ ఇన్వెస్ట్మెంట్ ఇది రివర్స్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అజెండా by 45-50 years age. Okay. Better at 45 or 50. ఇట్లాంటి వాళ్ళకి చెప్తున్నాను. ఎనీ స్టేజ్ వన్ హ్యాస్ టు ఇన్వెస్ట్ అండ్ సేవ్ అనుకోండి. ఇప్పుడు ఎవరు ఏమీ చేయలేదంటే నా లేట్ అయిపోయింది, నాకు ఇంకా అవసరం లేదు అనేది క్వశ్చన్ కాదు. యూ కెన్ ఇన్వెస్ట్ అండ్ ఐ కెన్ ఇన్వెస్ట్. బట్ ఇన్వెస్ట్మెంట్ అజెండా అనేది 45 years కల్లా క్లోజ్ చేస్తే అప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా మీ హాబీల ప్రకారంగా మీ ఎప్పుడైతే మీకు ఇన్వెస్ట్మెంట్ మనీ వస్తుందో దాని ద్వారా మీరు చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు క్లోజ్. మీరు జాబ్ కంటిన్యూ చేయండి, కానీ ఇన్వెస్ట్మెంట్, బేసిక్ ఇన్వెస్ట్మెంట్, కోర్ ఇన్వెస్ట్మెంట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ అండ్ క్లోజ్ ఇట్ బై 40 అండ్ లీవ్ ఇట్ ఫర్ ఇట్ టు వర్క్ ఫర్ యూ. అది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కింద తీసుకోవాలి. అనదర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ద యంగ్ పీపుల్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఈస్, after 15 years of service, if he is 4 months old, 15 years of service reach అయ్యే వరకు his yield on the investment should overtake his current earning. Okay. You got that concept right? I wanted to repeat that. ఉదాహరణకు ఇవాళ నీకు సిటీసీ 5 lakhs ఉంది. ఓకే, ఆఫ్టర్ 15 years, your CTC will become at the rate, if you are a A+ candidate, you will earn at 15% increment. If you are A, maybe 13. If you are B+, you will earn at 12. If you are B, you will earn at something less, 10%. Okay? That impact I will tell you later. Okay? In the first part, I am only covering about money aspect. Right. The second part, I will cover on earning money. He as a person, how he can earn more money is very important because he is the one కదా person. 15 years వచ్చే వరకు నీ salary, for example, if it is 5 lakhs will become say 25 lakhs. Per month you are getting 25. By that time your investment should be neck to neck or even exceed your 25 lakhs per month. That is the challenge one should take. Right. It may be very stiff challenge. On one hand, you have to increase your current earning. On the other hand, you should make your investment to give you 20. And it should appreciate. You are not drawing it. Your corpus, suppose if it is by that time, if it is 20 crores, 2 crores, and if it gives us a 15% return, that will be more than your salary. Right. Okay. You got the point. Get my point? Yes. So at 15 years,
15 years of service, your wealth yield, okay, your profits on investment will exceed your salary. You will take it to 20 years. That is up to you. At the same time, you remain as a plus or A candidate or B plus or B candidate. What is your increment rate? Okay, I made some small calculation on based on my career. I am just telling you, Yeah. which you may be surprised to see that. Okay, నీ CTC ఇప్పుడు 5 lakhs అయితే at the rate of 15%, if you are a class candidate, increments in 30 years, I'm only taking 55 years వరకు నువ్వు సర్వీస్లో ఉన్నా కూడా, it will become, your CTC will become 3 crores at the rate of 15%. At the rate of 10%, your CTC will become 87 lakhs. ఎందుకు అంటే అగైన్ నీకు ఇంక్రిమెంట్ ఇచ్చేది 5 lakhs మీద ఇంక్రిమెంట్ 15% ఇస్తే దాని మీద అగైన్ నెక్స్ట్ ఇయర్ 15% ఇస్తారు. ఇఫ్ యూ రిమైన్ ఏ candidate continuously for 3 years, you will get promotion. That means you will enter into a next orbit of earning. Right. Your CTC will become 12 lakhs, 13 lakhs. దాని మీద నీకు 15%. సో అస్ట్రానామికల్ రిజల్ట్స్ వస్తాయి. కెరియర్, లాంగ్ కెరియర్ నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే నీకు అస్ట్రానామికల్ రిటర్న్స్ వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ మై నెక్స్ట్ అడ్వైస్ టు యూ. ఓకే, స్టార్టింగ్ ఎర్లీ by 15 years or whatever, by 20 years, your investment should become substantially good enough so that the appreciation on that, because you are not withdrawing it or bringing it into your living style, appreciation on that will take over your salary. Parallelly, you are earning one more salary or 2 more salaries by the time you retire, or 3 more salaries. And when you convert, like in the beginning I said, the snowfall model of fixed income and safe investments, the profits convert it into high risk, high gain investments, and grow these bubbles which will supersede your basic corpus. These are some of the tricks which will bring big change in our investment journey. Okay, ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, 15,000 for 15 years at the rate of 15% returns. 15,000 per month SIP అన్నారు కదా మీరు, సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మ్యూచువల్ ఫండ్స్. we have just started మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడము ఒక 3-4 నెలలుగా 6 నెలలుగా చేస్తున్నాము. మేము ఆ యాప్ ఇన్వెస్ట్ యాప్ రకరకాలు చేసుకుని మాకు తోసినాయి, ఎంత పర్ఫార్మెన్స్ ఎట్లున్నాయి, ఎంత ఈల్డ్ వస్తుంది, 3 yearsకి ఎంత, 5 yearsకి ఎంత చూసుకుంటూ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఓన్లీ లంప్సమ్ చేసినాం, సిప్ చేయాల. ఓకే, ఓన్లీ లంప్సమ్. నాకు 2 డౌట్లు ఉన్నాయి. లంప్సమ్ ఎప్పుడు చేయాలి, సిప్ ఎప్పుడు చేయాలి అని ఒక డౌట్. ఓకే, రెండో డౌట్, లంప్సమ్ చేస్తే మంచి ఈల్డ్స్ వస్తున్నాయి, ఒక 28% ఏదో అని అంటే మినిమం ఎంత, ఒక 3 years పెట్టుకోవాలన్నా, 5 years పెట్టుకోవాలన్నా? ఓకే, ఎట్లా? Anyway, I would have covered it later, but since the topic has come, I want to delve into that now. Remember few things. Lump sum అనేది జనరల్గా మార్కెట్ని టైమింగ్ చేసే ఒక ప్రక్రియ. అంటే మార్కెట్ ఇవాళ అట్రాక్టివ్గా ఉంది, మార్కెట్ ఇవాళ 5% తగ్గింది, ఎందుకంటే బయింగ్ చీప్ అండ్ సెల్లింగ్ high is the mantra of making money. Okay, you buy at a lower rate and sell at a higher price. That is the difference is your profit. కాబట్టి లంప్ సమ్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే మార్కెట్ క్రాష్ అయ్యి, ఇట్ ఈస్ సో మౌత్ వాటరింగ్ దట్ దిస్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అన్నప్పుడు లంప్ సమ్ చేస్తాం. No one so far, even the biggest financial planners or financial experts, మార్కెట్లో 30-40 సంవత్సరాల నుంచి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కూర్చొని ఉన్న వాళ్ళు కూడా మార్కెట్ ఎందుకు పడుతుంది, ఎప్పుడు పడుతుంది, పడడం ఎప్పుడు ఆగుతుంది అని చెప్పలేరు. ఉదాహరణకి ఇప్పుడు మార్కెట్ 7-8% పడింది గత 4-5 రోజుల్లో, ఆల్మోస్ట్ కరెక్షన్ మోడ్లోకి వచ్చింది. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ లంప్సమ్ అమౌంట్. ఓకే, దీంట్లో కొన్ని సూత్రాలు ఏంటి అంటే, యూ ఆల్వేస్ గో ఫర్ SIP, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. యూ keep the systematic investment plan irrespective of market cycles, whether it is increasing or it is decreasing. Don't stop it. When the opportunity comes, you add
lump sum amount into the same funds where you are having systematic investment plan. Okay. You get my point? Okay. So you have say 5 funds invested in systematic investment plan. మీకు మంచి అవకాశం వచ్చింది, మీరు 35 రూపాయలు యూనిట్స్ కొంటూ వస్తున్నారు, ఎస్ఐపిలో 36 రూపాయలు కొన్ని కొన్నారు, 37లో కొన్నారు, ఏదో ఒక కారణం ద్వారా 30కి వచ్చింది అనుకో, మీ దగ్గర ఎంత మనీ ఉంటే అంత మనీ దాంట్లో వేయండి. ఓకే, నేనేం చేశాను అంటే ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs డెట్లో పెట్టి, డెట్ విల్ గివ్ మీ 7 to 8% ఆఫ్ రిటర్న్స్. ఈక్విటీ పోర్ట్ఫోలియో సపరేట్గా ఉంటుంది, ఈక్విటీ పోర్ట్ఫోలియోలో ఎస్ఐపిలు నడుస్తూ ఉంటాయి. వెన్ ద ఆపర్చునిటీ కమ్స్ ఐ విల్ సెల్ ఆర్ ఐ విల్ స్విచ్ ద డెట్ ఫండ్ ఇంటూ ఈక్విటీ ఫండ్. ఓకే, దిస్ ఈస్ అగైన్ పార్ట్ ఆఫ్ మై snowfall model which I have created because debt is a fixed income or say safe investment that will be there. Okay, అండ్ ఆపర్చునిటీ వచ్చింది, నాకు ఒక 10 లక్షలు నాకు ఎక్కడి నుంచి వస్తాయి, 10 లక్షలు నేను డెట్ ఫండ్ తీసేస్తాను, ఈక్విటీ ఫండ్లో వేసేస్తాను. ఐ బై ద యూనిట్స్ చీపర్ విత్ దట్. ఓకే, సో ద కాంబినేషన్ ఆఫ్ ఎస్ఐపి అండ్ లంసమ్ మీరు ఎప్పుడు చేస్తారో దాని ట్రిగ్గర్స్ ఏంటి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ the market conditions and your own personal view. Some people say 5% is not good enough for lump sum. I mean, from the all-time high of the index, you have to see the index. Index all-time high, for example, 86,000 కి వెళ్ళింది ఇండెక్స్, సెన్సెక్స్ ఇవాళ 79లో ఉంది. ఎంత డిఫరెన్స్ వచ్చింది? 10% 9% వచ్చింది. అట్ 10% జనరల్ నామిన్క్లేచర్ ఏంటంటే మార్కెట్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ కరెక్షన్ మోడ్. ఓకే, అప్పుడు మీరు లంసమ్ వేయాలి, కొంత వేయాలి. లంసమ్ ఎప్పటికీ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ దగ్గర 50,000 సర్ప్లస్ ఉంది, 50,000 ఒకే రోజు వేయకండి, ఇవాళ 10,000 వేయండి రేపు. ఈ మార్కెట్లో ఎలా అంటే మీరు ఆల్వేస్ రిమెంబర్, నో రిగ్రెట్స్ that we are not able to spot the bottom, not able to spot the peak. No one will actually spot that. Yeah, just see this. For example, market is increasing. Okay, మీ ఎస్ఐపి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, మార్కెట్ స్టార్టెడ్ ఫాలింగ్, మీ ఎస్ఐపి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఒక లంసమ్ చేయండి. మీరు లంసమ్ చేసిన తర్వాత కూడా మార్కెట్ కిందికి పడవచ్చు, నో రిగ్రెట్, మీరు దీనికన్నా కూడా తక్కువ రేట్లో ఇక్కడ కొన్నారు, ఎందుకంటే మీకు తెలియదు. వెన్ మార్కెట్ అగైన్ స్టార్ట్స్, ఇట్ విల్ టేక్ ఏ హయ్యర్ పీక్, it will take a lower bottom. This is how the market grows. You get my point? Yes. It will make a higher peak, it will make its bottom. అంటే పడిపోవడం తక్కువ ఉంటుంది, పెరిగినప్పుడు ఎక్కువ. ఎందుకు అంటే this is 10%, this is also 10%, this is also 10%. మార్కెట్ కరెక్షన్స్ కి 10% 15% గుడ్ ఎనఫ్. ఎందుకంటే ఆ రేట్లో అమ్ముకునే వాళ్ళంతా అమ్ముకున్న తర్వాత ఫ్రెష్ బయర్స్ వస్తారు, స్టెబిలైజ్ అవుతుంది. రైట్. ప్రాఫిట్ బుకింగ్ చేసే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, నాకు 10% వచ్చిందని అమ్ముకుంటారు, వాళ్ళకి ఆ భయం వచ్చేసి టక్ 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 అమ్మేసుకుంటారు. సో దిస్ ఈజ్ వాట్ ఇఫ్ యూ సీ ఇన్ ద పాస్ట్ 25 years or 30 years లో ఈ జర్నీ ఏదైతే 15% రిటర్న్స్ వస్తున్నాయో, మీరు ఇక్కడ ప్యానిక్ అయ్యి అమ్ముకున్నారనుకో మీకేమీ రాదు. ఓకే, మీరు కొనేటప్పుడు కూడా అయ్యో నేను అనవసరంగా ఇక్కడ కొన్నాను ఇంకా పెరిగిందే, నేను అమ్మేటప్పుడు కూడా అరే ఇక్కడ అమ్మేశానే, ఇక్కడ ఎందుకు అమ్మలేదు. మీరు దేవుడు కాదు, మీరు అసలు చేయలేరు. కాబట్టి వెన్ ఇట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్, థింక్ అబౌట్ లంసమ్. రైట్. ఎస్ఐపి గురించి అయితే మీరు మార్కెట్ కండిషన్ గురించి కూడా ఆలోచించొద్దు. మీరు ఎంతసేపు కూడా there is a principle in the market. Don't look to time the market, because no one can time the market. You look only time in the market, how long you are remaining in the market. Don't try to time the market. Okay, you have to see how much time you are in the market, because in the long run ఏమవుతుందంటే అన్ని ఐరన్ అవుట్ అయిపోతాయి. ఇండెక్స్ ఏమవుతుందంటే కిందికి వస్తుంది, పైకి పోతుంది, కిందికి వస్తుంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years, రిలయన్స్ వాట్ ఇట్ వాస్, రిలయన్స్ డెఫినెట్లీ విల్ బి సమ్వేర్ ఎల్స్. ఐటీసీ వాట్ ఇట్ వాస్, ఆఫ్టర్ 10 years డెఫినెట్లీ ఇట్ విల్ బి సమ్వేర్ ఎల్స్. సో వెల్త్ క్రియేషన్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఈజ్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నవ్ ఇట్ సెల్ఫ్ ఐ విల్ కవర్ దిస్. ఈక్విటీ అనేది ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే, ఓకే, ఇప్పుడు నవనీత్
సో అండ్ సో కంపెనీలో పనిచేస్తున్నాడు, నేను ఒక కంపెనీలో పనిచేశాను, ఓకే, ఇంకా చాలామంది ఐటీసీలో పనిచేస్తున్నారు. వాళ్ళందరి లైఫ్లో డే అండ్ నైట్ వాళ్ళు మేనేజరియల్ ఎబిలిటీ, బెస్ట్ ఎంబీఏస్, ఐఐటీస్ వర్క్ చేసి వాట్ ఆర్ దే ట్రయింగ్ టు డూ? దే ఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ దట్ కంపెనీ. కంపెనీస్ ఆర్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్ టు గివ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళ షేర్ ప్రైస్ ఇప్పుడు అంబానీస్ కానివ్వండి, లేకపోతే మహీంద్రాస్ కానివ్వండి, లేకపోతే బిర్లాస్ కానివ్వండి, ఐటీసీ గ్రూప్ కానివ్వండి, ఏ గ్రూప్ వాళ్ళైనా కూడా వాళ్ళు ఎంత ప్రెషర్లో ఉంటారంటే దే హ్యావ్ టు ప్రొడ్యూస్ రిజల్ట్. ఈవెన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానివ్వండి, మిగతా గవర్నమెంట్ పిఎస్యూస్ కానివ్వండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ అండర్ ప్రెషర్, ఐసిఐసిఐ ఈజ్ అండర్ ప్రెషర్, ఓకే. వాళ్ళందరూ కూడా గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ టు ప్రొడ్యూస్ ద రిజల్ట్. బై జస్ట్ బయింగ్ వన్ షేర్ ఆఫ్ దట్ కంపెనీ యూ విల్ బికమ్ ఏ షేర్ హోల్డర్. The fruits of all those people who are working, the managers and target setting, so you are reaping those you benefits. Are reaping that benefit. Somebody else is working for you. Yes. And నీ దగ్గర ఒక్క షేర్ ఉన్నవని నిన్నే నెగ్లెక్ట్ చేయరు. You have a right as a shareholder. ₹1 డివిడెంట్ వస్తే నీకు దాంట్లో నీ డివిడెంట్ నీకు వస్తుంది, ₹10 డివిడెంట్ వస్తే నీకు వస్తుంది, రైట్ షేర్స్ వస్తే నీకు వస్తాయి, బోనస్ షేర్ వస్తే నీకు వస్తుంది. ఫర్ ఆల్ ద ప్రాక్టికల్ పర్పసెస్ you are equivalent to Ambani if you have one share of Reliance. This beauty is nowhere existing other than equity market. But for the youngsters, play the equity market through mutual fund, not into direct equity. Because when you buy a mutual fund, they have a portfolio of 10 companies, 15 companies, 30 companies, depending upon the type of mutual fund, which we will discuss later. They have all those. If you, I'll show you a mutual fund where you have Pidilite, Nestle, ITC, Reliance, ICICI, HDFC Bank, L&T, what not? Okay, can you imagine these companies will go bankrupt any day, or they will stop growing? మీకు ఎన్ని ఫోన్స్ కాల్స్ వస్తాయి, మీకు ఎంత బాధరేషన్ వస్తుంది, సార్ ఇన్సూరెన్స్ చేయండి. ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్, ఎవ్రీబడి విల్ వర్క్ ఫర్ యూ. దట్ ఈస్ ద బ్యూటీ వెన్ you remain for a long time in the equity market through a mutual fund, because we are not we are not equipped to deal directly into the equity. మనకు అంత నాలెడ్జ్ లేదు. ఆ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఈక్విటీ అంటే ఏంటి, సులువైన భాషలో చెప్పండి. షేర్ అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు షేర్ క్యాపిటల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, శ్రీశైల్ అండ్ కంపెనీ అని మీరు ఒక ₹10,000 పెట్టి మీరు ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తారు. వ్యాపారం పెద్దగా కావాలి అంటే మీకు అది ఆ 10,000 మీ ఈక్విటీ. మీరు యు ఆర్ ఒక స్టార్టప్ మ్యాన్, ఓకే. ఆ ఈక్విటీ సరిపోదు, ఇంకా 20,000 కావాలి, 30,000 కావాలన్నప్పుడు కొంతమందిని ఇన్వెస్టర్స్ని మీరు జాయిన్ చేసుకుంటారు. అరే నువ్వు ఒక 10,000 పెట్టరా, నువ్వు ఒక 10,000 పెట్టరా అని పెట్టుకుంటారు. అది ఒక ప్రైవేట్ కంపెనీ కిందకి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ లిస్టెడ్ కంపెనీ. ఇంకొంచెం పోయే వరకు ఏమవుతుందంటే, ఇప్పుడు స్విగ్గీ ఉంది, స్విగ్గీ ఇప్పుడు పబ్లిక్కి రాబోతుంది, జొమాటో ఆల్రెడీ పబ్లిక్ వచ్చింది. స్విగ్గీ స్టార్ట్ చేసిన తర్వాత క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బర్న్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే దే హ్యావ్ టు సెటప్ ద కంపెనీ కదా. అప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ అని 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళకు మనీ ఇస్తారు. మనీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక బ్రేక్ ఈవెన్ వచ్చి ఆ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళడానికి అనువుగా, అంటే ఇఫ్ దే కెన్ సబ్మిట్ ద ప్రాస్పెక్టస్ అండ్ గవర్నమెంట్ విల్ గివ్ ద అప్రూవల్ టు రేజ్ ద క్యాపిటల్. దిస్ ఈస్ కాల్డ్ రేజింగ్ ద క్యాపిటల్ అఫీషియల్లీ. అప్పుడు మనం మిగతా వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఈ ఎవరైతే బేస్ క్యాపిటల్ పెట్టిన వాళ్ళు ఉన్నారో, మీలాంటి వాళ్ళు సీడ్ క్యాపిటల్ పెట్టిన వాళ్ళు, ఏంజల్ క్యాపిటలిస్టులు అందరికీ కంపెనీ షేర్స్ అలాట్ చేస్తుంది. అది ₹10 షేర్ ₹30 లిస్ట్ కావచ్చు, ₹40 లిస్ట్ కావచ్చు. కంపెనీ ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే ₹10 షేర్ని ప్రీమియంతో ₹15 సబ్స్క్రైబ్ చేయిస్తారు. అప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏంజల్ ఇన్వెస్టర్స్ కూడా లాక్-ఇన్ పీరియడ్ తర్వాత ఎగ్జిట్ కావచ్చు 15 అట్లాగే ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దే మేక్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ మనీ. మన ఇండియాలో స్టార్టప్ కల్చర్ అనేది ఇప్పుడు చాలా పీక్గా ఉంది. కొత్త కంపెనీలు క్రియేట్ చేయడం, ఇవన్నీ ఇప్పుడు స్విగ్గీలు, జొమాటోలు, బిగ్ బాస్కెట్లు, ఇవన్నీ స్టార్టప్ కంపెనీలు, ఇవన్నీ చాలా ఉన్నాయి వాటిలో. అప్పుడు మీకేంది, పబ్లిక్ ఇష్యూ వెళ్ళిన తర్వాత మీ కంపెనీకి ఒక క్యాపిటల్ ఉంటుంది, ఇవన్నీ డబ్బు. దట్ డివైడెడ్ బై ₹10, ఇఫ్ ఫేస్ వాల్యూ ఇస్ ₹10, దట్ మెనీ నంబర్ ఆఫ్ షేర్స్ యువర్ కంపెనీ విల్ హ్యావ్. రైట్.
దట్ ఈచ్ షేర్ వాల్యూ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. ఒక పబ్లిక్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఇమీడియట్ లిస్ట్ అవుతుంది. ఆ లిస్ట్ అయిన కంపెనీ దాని ప్రాఫిట్స్ని బట్టి ఎవ్రీ ఇయర్ అదొక పెద్ద సైన్స్, దాని ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేరు, దాని డెట్ ఈక్విటీ రేషియో, దాని గ్రోత్ రేటు, దాని రిటర్న్ ఆన్ క్యాపిటల్, వీటన్నిటి కొన్ని రేషియోస్ ఉంటాయి. వాటన్నిటి ద్వారా షేర్ ప్రైస్ అనేది పెరుగుతూ పోతుంది. దాంట్లో ఎలా ఉంటుందంటే డిస్కౌంటింగ్స్, అంటే ఫ్యూచర్ కంపెనీ అంటే 5 సంవత్సరాల తర్వాత 10 రూపాయల ప్రాఫిట్ 30 రూపాయలు అవుతుంది అనుకో, 5 సంవత్సరాల తర్వాత నిన్నెవడు ఊరికి పెట్టాడు కదా, ఇవాళే కొంతమంది ఏం చేస్తారంటే దాంట్లో సగం ప్రీమియం ఇచ్చి ఇవాళే కొనేసుకుంటారు. దట్ ఈస్ వై ద ప్రైస్ విల్ గో అప్. యు గెట్ మై పాయింట్. ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కి వాళ్ళు సైట్ విజిట్స్ చేస్తారు, కంపెనీ వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళు దాని గ్రోత్ రేట్స్ అన్ని చూసుకొని వాళ్ళ ఫండ్లో ఆ షేర్ పెడతారు ఈక్విటీ. సో యూ విల్ బికమ్ ఏ షేర్ ఓనర్ ఇండైరెక్ట్లీ ఆఫ్ ఆల్ దోస్ కంపెనీస్ ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్. సో ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అది మనం స్టాక్ మార్కెట్లో ఉన్నట్టే. ఓకే, యు ఆర్ ప్లేయింగ్ త్రూ మ్యూచువల్ ఫండ్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూ బయింగ్ స్టాక్స్, ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ ఈజ్ కాల్డ్ ఫండ్ మేనేజర్ హూ ఈజ్ పేడ్. Expert fund manager is buying stocks for you, depending on the mandate of the mutual fund. అంటే లార్జ్ క్యాప్ ఫండ్ లో పెట్టారనుకోండి, వాడు లార్జ్ క్యాపే కొనాలి. స్టాక్ మార్కెట్ లో ఎలా అంటే నవనీత్, ఫస్ట్ 100 కంపెనీస్ ఆర్ లార్జ్ క్యాప్. అంటే లార్జ్ క్యాప్ అంటే ఏంది, నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓకే, రిలయన్స్ లో ఇన్ని షేర్లు ఉన్నాయి ఇంటూ రిలయన్స్ ప్రైస్ ఇవాళ 2500 ఉంది, దట్ ఈస్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ మార్కెట్ లో హీ నోస్ ఇట్, ఎస్టర్డే ఎన్విడియా హ్యాస్ టేకెన్ ఓవర్ యాపిల్ యాజ్ ద లార్జెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీ. బికాస్ ఎన్విడియా షేర్ హ్యాస్ షాట్ అప్ లైక్ మ్యాడ్. You got the market capitalization. Market capitalization is number of shares into market price. Okay, large market capitalization ఉన్న 100 కంపెనీస్ ని లార్జ్ క్యాప్స్ అంటారు. రిలయన్స్, ఓకే, ఇవన్నీ దీంట్లో వస్తాయి. హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ, ఇవన్నీ దీంట్లో వస్తాయి. ఆ తర్వాత ఉండే 150 కంపెనీల్ని మిడ్ క్యాప్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి, బిఎస్సిఎస్, తర్వాత ఈ బెల్, బ్యూటిఫుల్ కంపెనీస్ అన్ని కూడా దీంట్లో చాలా ఉన్నాయి మిడ్ క్యాప్ లో. ఓకే, ఆ తర్వాత వచ్చే 250 కంపెనీల్ని స్మాల్ క్యాప్ అంటారు. ఓకే, ఇప్పుడే ఈ స్మాల్ క్యాప్ లో పాత కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి రూపా, బనియన్లు, వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఎంత పెద్దగా ఉంటుంది. సో రిటర్న్స్ స్మాల్ క్యాప్ లో ఎక్కువ వస్తాయి. రిటర్న్స్ లో స్మాల్ క్యాప్స్ లో ఎక్కువ వస్తాయి, ఎందుకంటే వాళ్ళలో గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, యావరేజ్ గా హిస్టారికల్ గా చూసుకుంటే ఇక్కడ ఒక 12 to 13% రిటర్న్స్ వస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10-15 years. ఇక్కడ మీకు 15 to 18% వస్తే ఇక్కడ మీకు 20 to 25% వస్తాయి. అయితే ఎందుకు స్మాల్ క్యాప్ని చాలామంది భయపెడతారు అంటే, until and unless you want to stay in the market for more than 10 years or 15 years, don't get into the small caps. ఎందుకు అంటే స్మాల్ క్యాప్స్ వోలటైల్, అంటే కొంచెం మార్కెట్లో సందడి జరిగినా కూడా అవి పడతాయి. రైట్, ఓకే, మళ్ళీ పెరుగుతాయి. ఉదాహరణకు నవనీత్ ఒక 10 కోట్లు ఉన్నాయనుకోండి, 10 కోట్లను కంప్లీట్గా స్మాల్ క్యాప్లో పెట్టాడు అనుకోండి. సో అండ్ సో ఇయర్ ఆఫ్టర్ సే 30 years ఆయన కూతురు పెళ్ళి వస్తుంది. ఆ ఇయర్లో మార్కెట్ ఒక 20% డౌన్ అయింది అనుకో, ఆయన స్మాల్ క్యాప్ కూడా 20% డౌన్ అవుతుంది. అప్పుడు అమ్మలేడు, కాబట్టి ఆగాల్సి వస్తుంది. అందుకనే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత లార్జ్ క్యాప్లో పెట్టాలి, ఎంత స్మాల్ క్యాప్లో, ఎంత, నేను అన్నట్లుగా ఏంటంటే మీ రిటర్న్స్ని మీరు యావరేజ్ అవుట్ చేసుకోవాలి. రిస్క్ రివార్డ్ రేషియో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. ఉదాహరణ చెప్తా చూడండి, మొత్తం భారతదేశంలో తీసుకుంటే బ్యాంక్ డిపాజిట్లలో ఉండే మనీ ఈజ్ సో మెనీ టైమ్స్ హయ్యర్ దాన్, ఇప్పుడు మనం పల్లెటూర్లలో 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి ఇస్తుంటారు. ఆ మనీ ఉన్న సర్క్యులేషన్లో ఎంతైతే మనీ ఉందో దట్ మే బి ఏ మినిస్క్యూల్ అమౌంట్ కంపేర్ టు ద మనీ ఇన్ ద బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్. మరి ఎందుకు 24% వచ్చే మనీ వచ్చే వడ్డీలు తిప్పుకోవడం కన్నా, అలాగే కొన్ని కంపెనీలు ఉంటాయి 15% ఇంట్రెస్ట్ ఇస్తాయి, బట్ ఆ కంపెనీ ఇస్తుందో లేదో నీకు తెలియదు, అది బ్యాడ్ అయిపోవచ్చు. ఓకే, దీన్నే రిస్క్ రివార్డ్ అంటాం. అంటే మరి బ్యాంకుల్లోనే ఎందుకు వేస్తున్నారు అందరూ? బికాస్ ఆఫ్ ద సేఫ్టీ. సో ఫస్ట్ కావాల్సింది సేఫ్టీని ప్రొటెక్ట్ చేసుకుంటూ
మీరు రిస్క్ తీసుకోగలిగితే లైక్ వాట్ ఐ బిలీవ్డ్ ఇన్ మై లైఫ్, నెవర్ టు బికమ్ బ్యాంక్రప్ట్. ఇఫ్ ఐ బికమ్ స్టింకింగ్ రిచ్, దట్స్ ఓకే. ఆర్ ఇఫ్ ఐఎమ్ నాట్ బికమింగ్, ఇట్ ఇస్ ఓకే. బట్ డోంట్ గెట్ బ్యాంక్రప్ట్. మీరు 1 లక్ష పెట్టండి సార్, మీకు 2 లక్షలు ఇస్తాను. దాని ప్రాబబిలిటీ ఇఫ్ ఇట్ ఈస్ సే 20% ఆర్ 10% ఆర్ 100%, బట్ పోయే ఛాన్సెస్ 50% ఉన్నాయి, 20% ఉంటాయి, నేను పెట్టా. రైట్. బికాస్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అదే ద గ్రీడ్ వర్సెస్ ఫియర్ మేనేజ్మెంట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీకు గ్రీడ్ ఉందనుకో, అరే స్మాల్ క్యాప్లో వేసింటే బాగుండనే 20% వచ్చింది అని నువ్వు బాధపడకూడదు. ఇదే పోర్ట్ఫోలియో అలొకేషన్ అంటే. నువ్వు రైట్ పోర్ట్ఫోలియో అలొకేషన్ చేసినావు అంటే నీకు ఆ గ్రీడ్ ఫియర్ ఆస్పెక్ట్స్ ఉండవు. యూ నో దట్ యు ఆర్ ప్లేయింగ్ ద గేమ్ బై రూల్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అండ్ అసెట్ అలొకేషన్. ఈక్విటీ యొక్క బ్యూటీ అనేది మీరు చూసారు. ఓకే, ఐ స్పోక్ అబౌట్, మనం నెక్స్ట్ టైం డీటెయిల్గా మాట్లాడుకుందాము అసెట్ అలొకేషన్ గురించి. అసెట్ అలొకేషన్ అంటే ఏంటంటే మీ సంపదని ఏ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీ అసెట్స్ని ఎట్లా అలొకేట్ చేస్తారు. మన దేశంలో క్రియేట్ అవుతున్న సంపదలో మీరు భాగస్వాములు కావడానికి ఈక్విటీ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనది డెవలపింగ్ కంట్రీ, 3 మిలియన్ విషయాలన్నీ మీరు వింటున్నారు మాట్లాడడం మోడీ గారివి. సో వాటిలో మీరు భాగస్వాములు కావాలంటే ఈక్విటీ మార్కెట్ని మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ప్లే చేయండి. ఎందుకంటే ఈక్విటీలో చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ మనకు అవగాహనలోకి రావు. అది కొంచెం రిస్కీ గేమ్ అనేది అంటున్నా.